కూడా మెలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. గాఢ నిద్రలో ఉంటారు, నిద్ర మత్తులో ఉంటారు. అయితే ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. ఆయన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఐఎమ్ షాక్ టు లెర్న్ అబౌట్ ది డివాస్టింగ్ బస్ ఫైర్ accident near Chinnatekur village in Kurnool district. My heartfelt condolences go out to the families of those who have lost their loved ones. Government authorities will extend all possible support to the injured and affected families అంటూ కూడా ఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ ఘటన తీవ్రంగా కలిసివేసినట్టు చెప్పుకొచ్చారు. చిన్నటేకూరు గ్రామం కర్నూలు డిస్టిక్లో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. మరి ముఖ్యంగా ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని అందజేస్తుంది ప్రభుత్వం అంటూ చెప్పుకొచ్చారు. అలాగే గవర్నమెంట్ అథారిటీస్, అక్కడున్న గవర్నమెంట్ అధికారులు అంటే ప్రభుత్వ అధికారులు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో వాటన్నింటినీ కూడా గాయపడిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఆ కుటుంబాలకు కావచ్చు, లేకపోతే బాధిత కుటుంబాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వ అధికారులు అక్కడ సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. మీరు విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అక్కడికి చేరుకున్నారు ప్రభుత్వ అధికారులు. చేరుకొని అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మంటల్ని ఆర్పే ప్రయత్నం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. వాటిని పూర్తిగా ఆ పరిస్థితిని పూర్తిగా కంట్రోల్లో తీసుకునేందుకు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇటు ఎవరెవరు అక్కడికి చేరుకోవడం జరిగింది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బాధిత కుటుంబాలు అక్కడికి చేరుకుంటున్న సందర్భం ఉందా, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుస్సేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, బాధిత కుటుంబాలు ప్రస్తుతం అక్కడికి చేరుకోవడం జరుగుతోందా? ఆ కుటుంబాలకు సంబంధించి కమ్యూనికేషన్ కోసం ఎటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది? ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమైనా అరేంజ్ చేయడం జరిగిందా ప్రభుత్వం? అంటే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉదయం సంఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క అంటే ఈ ఘటన జరిగిన వెంటనే కొంతమంది కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. కావేరీ ట్రావెల్స్ లో బయలుదేరినటువంటి వారి సంఖ్య ఎంత, ఏ ట్రావెల్ సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళారు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి వారంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోని కుటుంబాలకు ఈ వార్త వినగానే, ఈ ప్రమాద వార్త వినగానే షాక్కి గురైనట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది బయలుదేరడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఘటన జరిగి మనం చూస్తున్నాము, స్పష్టంగా మనకు కనిపిస్తున్నారు. ఆర్తనాదాలు, ఇక్కడ కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. విషయం తెలిసిన తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నారు. మనకు విజువల్స్ స్పష్టంగా ఇక్కడ కనిపిస్తా ఉంది. బాధితులంతా కూడా ఇక్కడ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా సరే బస్సులో కాలిపోయి ఉన్నటువంటి మృతదేహాలు అయితే కాలి ముద్దయిపోయినాయి. మొత్తం ఇప్పుడు కూడా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నాం. కొంతమంది కాలుతున్నటువంటి ఈ మృతదేహాలను కూడా ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ట్రేస్ అవుట్ చేయాలి. ఫోరెన్సిక్ వారంతా కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేటువంటి అంశం మీద ఒక్కొక్కరిగా కనిపించినటువంటి ఈ మృతదేహాల యొక్క భాగాలను వాళ్ళ DNA పరీక్షలు చేసి వాళ్ళకి అప్పచెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి అంశం మీద మాట్లాడడానికి కొంతమంది బాధితులు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకోవడమ్మా, ఏ ఊరమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎన్ని గంటలకు? 9:30 ఎంతకో మరి. పర్లేదులేండి. ఎంతమంది బయలుదేరారమ్మా? ఎంతమంది తమ్ముడోళ్ళు నలుగురు పెద్దోళ్ళు, నలుగురు చిన్న పిల్లలు. హైదరాబాద్ నుంచి ఎక్కడికి బయలుదేరారు? బెంగళూరు. ఓన్లీ టూర్ కోసం తమ్ముడోళ్ళు, ఆ సిస్టర్ని నేను వచ్చారు నా దగ్గరికి. దీపావళి సెలవులు నేను వచ్చారు. 3 days మంగళవారం మార్నింగ్ వచ్చారు, మండే నైట్కి ఎక్కి నైట్ బయలుదేరి ఇట్లా అయిపోయింది. ఏ సమయంలో మీకు 3 o'clock వచ్చింది, 2:45 వచ్చింది, 3 అయింది దగ్గర. హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి ఇప్పుడు మేము అప్పుడే బయలుదేరాం, 3:30 బయలుదేరాం, ఇప్పుడు వస్తున్నాం 7 అయింది. అంటే ఈ నలుగురితో నలుగురు ఉన్నారు, నలుగురు చనిపోయారు. అంటే మొత్తం ఒకే కుటుంబ సభ్యులు? తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, తమ్ముడు ఫ్రెండ్ ఫ్యామిలీ, మా తమ్ముడు ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. హైదరాబాద్ నుంచి వస్తుంది. దీపావళికి వచ్చి ఓన్లీ వచ్చారు, సరదాగా నా కాడ ఉన్నారని వచ్చారు. ఇలా అయిపోయింది. అనుకోకుండా ఇలా ప్రమాదం జరిగింది. అసలు ఏం చేద్దామండి, వాళ్ళు నలుగురు ఫ్యామిలీస్.
వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ 4, వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ 4. అంటే ఫ్యామిలీస్ చేరుకుని అంటే విషయం తెలిసిన తర్వాత ఘటనా స్థలానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. దీపావళి కోసం వచ్చారు, దీపావళికి సరదాగా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే పరిస్థితి. కానీ అది తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. తమకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా తిరిగిపోయేటప్పుడు ఒకే కుటుంబ సభ్యులు చనిపోయారు. మొత్తం మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఏం జరిగిందంటే డ్రైవర్స్ తప్పించుకోగలిగారండి. డ్రైవర్స్ దూకేశారు, వాళ్ళు తప్పించుకోగలిగారు. హైదరాబాద్ నుంచి వచ్చారండి. మొత్తం ప్రయాణికులు బెంగళూరు వెళ్తున్నారు. ఆ మ్యాక్సిమం అంతా కూడా హైదరాబాద్ లోనే ఎక్కారండి. ట్రేసింగ్ అండి. ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడం, అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము. సో వీళ్ళు హెల్ప్ అండి, ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంత కూడా హెల్ప్ చేస్తాం. మొత్తం మీద జిల్లా కలెక్టర్ స్పందించారు. ప్రత్యేకంగా వాళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్ పెడతాము. పెట్టిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అంశాన్ని కూడా ప్రమాదం కాసేపటి డీటెయిల్స్ కూడా వాళ్ళ ప్రతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ పెడతాము. ఎక్కడికెక్కడ డీటెయిల్స్ కూడా ఇస్తాం. మనం చూసి ఇందాక మాట్లాడేటువంటి సమయంలో కూడా హైదరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. తన ఫ్రెండ్ సంబంధించినటువంటి ఫ్యామిలీ 4 తిరిగి వెళ్ళేటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీపావళి చాలా సంతోషంగా జరుపుకున్నాము. తిరుగు ప్రయాణాలు జరిగినటువంటి ఘటన ఒకసారిగా ఉలిక్కిపడ్డాము. చూస్తున్నారు బైరెడ్డి సబరి అక్కడికి చేరుకున్నట్టుగా విషయంలో మనకు కనిపిస్తోంది. ఎంపీ సబరి అక్కడికి చేరుకున్నారు. బైరెడ్డి సబరి ఎస్ కర్నూలు ఎస్ ప్లీజ్ కంటిన్యూ హుసేన్. రైట్, బైరెడ్డి శబరి కూడా సంఘటనా స్థలం చేరుకున్నారు. డిఐజీ కోయ ప్రవీణ్ సంబంధించినటువంటి ఉదయం సంఘటన జరిగిన వెంటనే ఈ ప్రాంతానికి చేరుకునేది. ఘటన జరిగినటువంటి దీన్ని పరిశీలిస్తున్నటువంటి తెలుస్తుంది. ఒక్కొక్క విషయం అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా స్పందిస్తా ఉన్నారు. స్థానిక ఘటనా స్థలానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. బైరెడ్డి శబరి కాసేపటి క్రితమే విషయం ఘటన జరిగేటువంటి అంశం మీద కూడా అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జరిగేటువంటి అంశాన్ని కూలంకుషంగా అంటే ఎలా ఘటన ఎలా జరిగింది ఏంటనేటువంటి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. అధికార యంత్రాంగం అంతా కూడా ఘటనా స్థలానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అయితే టోల్ ఫ్రీ నెంబర్స్ తో పాటు ఇంకోటి పెద్ద ఎత్తున కూడా 11 డెడ్ బాడీస్ చెప్పినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ ఘటనలో ఎంతమంది వచ్చారనేటువంటి దాని మీద అంటే కావేరీ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ఎంట్రీస్ అంటే బస్ టికెట్ ఎంట్రీస్ ని బట్టి ఎవరు ఉన్నారు, ఎవరు లేదు, ఎవరు అబ్స్కాన్ అయ్యారని చెప్తుంది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవరు బయటపడ్డారని మా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం బైరెడ్డి శబరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతున్నటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి డీజీ పోయే ప్రవీణ్ ఉన్నారు. సార్ ఎలా ప్రమాదం ఎలా జరిగింది? బైక్ యాక్సిడెంట్ అయిందండి. బైకర్ చనిపోయారు. ఈ బైక్ ని బస్ కిందకి వెళ్ళిపోయి డ్రాగ్ చేసిన సమయంలో బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇది జరిగింది. బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది. ఈ వెహికల్ ఈ బస్ సంబంధించిన ఇంజన్ కానీ డీజిల్ ట్యాంక్ కానీ ఇంటాక్ట్ ఉన్నాయి. సో ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి స్టార్ట్ అయింది. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత లోపలంతా కంబస్టబుల్ మెటీరియల్ ఉండటం వల్ల ఇన్స్టెంట్ గా స్పాట్ లో అంతా అయిపోయింది. కానీ మనం ఇప్పుడు ఇవన్నీ 2 ప్రీమియం అసలు ఎన్నెన్ని ఐడెంటిఫై చేయాలండి. ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నారు. ముందు సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నారు. ఫస్ట్ దానిలో భాగంగా డీజిల్ ట్యాంక్ ఎంప్టీ చేస్తున్నారు. చేసిన తర్వాత ఇక్కడే స్పాట్ ఇంక్వెస్ట్ అది చేస్తారు.